కాపు రాజయ్య గారు. కాపు వాళ్ళ ఇంటి పేరు. కానీ ఎవరిని కాపు కాశారు? దేన్ని కాపు కాశారు? మొత్తం తెలంగాణ కళల్ని కాపు కాశారు. తెలంగాణ జీవితాన్ని కాపు కాశారు. తెలంగాణ బ్రతుకు చిత్రాన్ని కాపు కాశారు. మొత్తం అంటే ఒక్కడని కాదు, ఏ మట్టిలోనైతే పుట్టాడో, ఏ మట్టిలో దొర్లుకుంటూ అంబాడుతూ దోగాడుతూ ఏ తొవ్వలో నడుచుకుంటూ వచ్చాడో ఆ తొవ్వ మొత్తం మర్చిపోలే ఆయన. ఎక్కడికి వెళ్ళినా, జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి వెళ్ళినా, శాంతినికేతన్కి వెళ్ళినా, ఆయన ఎక్కడికైనా వెళ్ళండి, కానీ తను నడిచి వచ్చిన తొవ్వను మర్చిపోలేదు. అందుకే ఆయన మొత్తం ఎన్ని స్కూల్స్ ఆఫ్ స్టడీస్ అంటే మొత్తం రెనైసాన్స్ పీరియడ్లో ఉండే పెయింటింగ్ స్టైల్, మైకెల్ ఆంజెలోవి, రాఫేల్వి, లియోనార్డో డా విన్సీవి, రెనాయివి, మోనేవి, వీళ్ళందరి స్టీవ్ వాన్ గోవి, పాబ్లో పికాసో, ఇలాంటి వాళ్ళందరినీ స్టడీ చేసినప్పటికీ ఆయనకంటూ ఒక ముద్రని ఏర్పాటు చేసుకునేది మాత్రం ఖచ్చితంగా ఈ నేల, ఈ మట్టి, ఈ గాలి, ఈ ధూళి, ఈ జనాల్లోంచి మాత్రమే తన జీవన చిత్రాన్ని, తన చిత్ర కళల్ని అద్భుతంగా రూపొందించుకుంటూ వచ్చాడు. అందుకే కాపు రాజయ్య వాళ్ళ ఇంటి పేరు ఏదైనప్పటికీ ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ కాపు కాసింది ఎవరినంటే తెలంగాణ బతుకు చిత్రాన్ని కాపు కాశాడు, తెలంగాణ జీవన దృశ్యాన్ని కాపు కాశాడు. వాటన్నిటినీ తన వర్ణాల్లో, తన రంగుల్లో, తన వర్ణ చిత్రాలలో చిత్రీకబట్టి ఒక శాశ్వతీకరింపజేశాడు. ఎంత చూస్తుంటే ఎట్లున్నాయంటే 1944 స్టిల్ లైఫ్ పెయింటింగ్ ఇక్కడ మొత్తం పెట్టిన ఎగ్జిబిషన్స్లో ఒక యాంటిక్ పీస్ లాగా కనిపించింది 1944. ఇంతకుముందు జయశంకర్ సార్ కూడా చూసి ఆశ్చర్యపోయాడు, అదే స్టిల్ లైఫ్ 1944 అని. సో అంటే ఇప్పటికి లెక్కేస్తే దాదాపు 80 ఏళ్ళు, 40 అంటే 60 ప్లస్ ఇప్పుడు 20 అంటే 80 ఏళ్ళు. 1944 ఇప్పుడు కరెక్ట్ 81 సంవత్సరాలు. 81 సంవత్సరాల క్రితమే వెనకబడ్డది అనుకున్న ఒక తెలంగాణ మారుమూల ప్రాంతం, అప్పటికి సిద్దిపేట అనేది మారుమూల ప్రాంతమే, ఆ ప్రాంతం నుంచి కేవలం బ్రష్ నమ్ముకొని, వర్ణాన్ని నమ్ముకొని, రంగుల్ని నమ్ముకొని జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఈ తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డ ఒక అంతర్జాతీయ స్థాయి చిత్రకారుడని చెప్పడానికి కావలసిన ఒక ప్రాతిపదికను వేసింది కాపు రాజయ్య గారు. సో అలాంటి కాపు రాజయ్య గారు ఎన్ని డిఫరెంట్ డైమెన్షన్స్, కలర్స్ కానీ, కాంబినేషన్స్ కానీ, హ్యూస్ కానీ, జీవన చిత్రాలు కానీ, ఈవెన్ లైన్ డ్రాయింగ్స్ కానీ, ఇంతకుముందు ఒకటి లైన్ డ్రాయింగ్స్ అని ఎక్స్క్లూజివ్గా కొన్ని టెంపుల్స్, హంపీకి, రామప్పకు, అలాగే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయన చూసిన వాటిని లైన్ డ్రాయింగ్స్ వేశారు. వాటితో సహా ఒక పుస్తకం రమేష్ గారు, నాకు మహేష్ గారు ఇచ్చారు. ఆ పుస్తకం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ లైన్ డ్రాయింగ్లో ఎంత పర్ఫెక్షన్ అంటే కరెక్ట్ సిమెట్రీ ఉంటుంది, కరెక్ట్ అనాటమీ ఉంటుంది, కరెక్ట్ దాని లెంత్లు కానీ, పర్స్పెక్టివ్స్ కానీ, ఒక పెయింటర్ యొక్క కోణం ఏంటి, దృష్టి కోణం ఏంటో అంత అద్భుతంగా చూపించగలగడం ఆయన వల్లనే సాధ్యమైంది. ఒకవైపున తెలంగాణలో పుట్టిన చేరియాల నకాషి స్టైల్ ఆఫ్ కలర్స్ని, కాంబినేషన్స్ని, ఆ స్టైల్ని తీసుకోవడం, ఇంకొక వైపున ప్రాపంచిక గమనాలన్నింటినీ గమనిస్తూ ఆ రెండింటినీ మేళవించిన ఒక అద్భుతమైన రూపాన్ని మనకిచ్చి తనకంటూ ఒక ముద్రని వేశాడు కాపు రాజయ్య గారు. అలాంటి కాపు రాజయ్య గారి 100వ జయంతి సందర్భంగా ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అండ్ క్రాఫ్ట్ సంయుక్తంగా ఈరోజు ఈ వేదిక మీద ఇక్కడ ఈ మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా భావిస్తూ, వారు లేరు, ఒకటి ఉంటుంది, నువ్వు లేవు నీ పాట ఉంది. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్తాడు, నువ్వు లేవు కానీ నీ పాట ఉంది. ఇక్కడ మన మధ్య భౌతికంగా కాపు రాజయ్య గారు లేకపోవచ్చు, కానీ ఆయన వారసత్వ పరంపర ఉంది. రమేష్ గారు ఉన్నారు, మహేష్ గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. ఇది బయాలజికల్ వారసత్వం, బయాలజికల్ హెరిడిటీ. బట్ హియర్ ఇన్ హిస్ ఓన్ పెయింటింగ్స్ మొత్తం ఉన్నాడు ఆయన. మేధోపరం, ఇంటెలెక్చువల్ హెరిటేజ్ అంతా ఈ పెయింటింగ్స్ లో కనిపిస్తుంది. అందుకే ఆయన శాశ్వతమైన జీవి, చిరంజీవి, నిత్య స్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు. అందుకే ఆయన ప్రతి తెలంగాణ అనగానే మనకు వృత్తులు గుర్తొస్తాయి. ఏమేమి వృత్తులు ఉన్నాయంటే మేదరి వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని బ్లాక్ స్మిత్ అంటే కంచరోళ్ళు, కుమ్మరోళ్ళు, ఆ గౌన్ల వాళ్ళు చేసేటువంటి మొత్తం జీవన దృశ్యం, ఇవన్నీ కూడా వీటన్నిటిని మొదటి తరంలోనే మొట్టమొదటిసారిగా
చిత్రిక పట్టి వాటికి చిత్రాలు వేసి ఇది తెలంగాణ జీవన చిత్రమని నిరూపించి చూపించి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసిన వాడు కాపు రాజయ్య గారు. మనకు ఒకవైపు చిత్తప్రసాద్ గారు కనిపిస్తారు. తెలంగాణ నైజాం రైతాంగ పోరాటంలో చిత్తప్రసాద్ గారు వేసిన పెయింటింగ్స్ ఒకవైపున కనిపిస్తాయి, ఒకవైపున తోట వైకుంఠం గారి పెయింటింగ్స్ కనిపిస్తాయి, మరొక వైపున కనిపించేది ఏంటంటే కాపు రాజయ్య గారి. కాపు రాజయ్య గారు అలా ఆయన ఒక్కరే కాదు, వందలాది వేలాది మందికి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచి ఆయన అంశని అందరిలో చూపించాడు. అలాగే రమణారెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది గ్రేటెస్ట్ వర్క్స్ ఆఫ్ ది మాయిస్ట్రో ఆఫ్ బ్రష్ ఆర్ మాయిస్ట్రో ఆఫ్ లెటర్ మాయిస్ట్రో ఆఫ్ కలర్స్ కాపు రాజయ్య గారు. అలాంటి కాపు రాజయ్య గారికి మరొక్కసారి మనందరి కడతాల్లోనతో నివాళిని నీరాజనాన్ని వర్క్స్ అబ్జర్వ్ చేస్తుంటే పల్లెటూరు సీన్స్, యానిమల్స్, తర్వాత స్పిరిచువలిజం వైపు వెళ్ళినట్లు లాస్ట్లో. తర్వాత ఏమైందంటే టీటీడీ వాళ్ళు ఒక ఆన్లైన్ షో చేయమంటే అప్పుడు గాడ్ ఆఫ్ సెవెన్ విల్స్ అనే థీమ్ మీద ఆ పెయింటింగ్స్ అని చేశారు. ఆ ఏ పెయింటింగ్ తీసుకున్నా కూడా 7 హిల్స్ సింబల్ అన్నట్టు, ఆ 7 స్నేక్స్ కానీ 7 హిల్స్ కానీ 7 హిల్స్ కానీ, సో అది 7 హిల్స్ మీద తీసినారంట. ఆ తర్వాత ఆ సిరీస్ అంతా 7 హిల్స్ లార్డ్ విష్ణు. అయితే ఆ తర్వాత నాన్నగారు కనిపించి కొన్ని శివ మీద కూడా చేశారు. శివుడికి కనిపించింది. సో బేసిక్ అంటే అదేమో ఒక థీమ్ కాన్సెప్ట్ అక్కడ రమ్మన్నారు కాబట్టి అక్కడ వెళ్ళి ఎగ్జిబిషన్ చేశాను. అయినప్పుడు చాలా చిన్నగా ఉన్నట్టు ఎగ్జిబిషన్ చేశాను. మేము నాన్నగారు వర్క్ చేస్తున్నాం చూసారు. నేను డిప్లొమా చేసిన వరకు నాన్నగారు అక్కడ 1987 వరకు నేను సిద్ధిపడ్డాను. డిప్లొమా ఇంకా వెళ్ళి కూడా 30 సంవత్సరాలు అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే నాన్నగారికి ఇప్పుడు 100 years అయింది. నాన్నగారు కొంతమంది ఇలా మర్చిపోతున్నట్టు ఉన్నారు. మళ్ళీ ఆయన బయట తీసుకురావాలి. ఆయన అనుకున్న కళలు, ఆయన చాలా పనులు చేసేవారు. నాన్నగారు కళాభవన్లో ఉంది కదా సిద్ధిపేటలో ఉన్నప్పుడు పేద విద్యార్థులకు ట్రైనింగ్ చేయడం అలాంటివన్నీ చేసేవారు. సో క్యాంప్స్ పెట్టారు. సో దాన్ని మళ్ళీ మనం నడిపించాలని చెప్పి నేను ఒక ట్రస్ట్గా మనం చేయాలి, ట్రస్ట్గా పెట్టేసి. తెలంగాణ సింబాలిక్ కూడా ఉన్నాయి కదా, కొన్ని పెయింటింగ్స్ మేము చూస్తుంటాం. తెలంగాణ ఉన్నాము, పండుగలు ఆ టైంలో ఎక్కువ బతుకమ్మ, కొమరవెల్లి, వేములవాడ, పెద్ద ఊర్లలో ఉండే ఇంటి పాత ఇంటిలో ఊర్లో లోపలికి వెళ్ళి కట్ పెయింటింగ్స్ పెద్దలు ఈ పెయింటింగ్స్ మీరు ఎలా ప్రిజర్వ్ చేస్తున్నారు? ఇప్పుడు ఇంట్లో అక్కడ కళాభవన్లో స్పెషల్గా ఒక రూమ్ కూడా తీసుకున్నాం. ట్రై చేస్తున్నారు. పర్మనెంట్ డిస్ప్లేలో ఉన్నాయా? ఎగ్జిబిషన్ ఇప్పుడు నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ ఆఫ్ ద సెంటనరీ 30 days ఎగ్జిబిషన్ పెడతాం. డైలీ 30 days పెడతాం. చెప్పండి. వాళ్ళ చిన్నప్పటి నుంచే తాతలు వెరీ క్లోజ్. సో ఐ యాక్చువల్లీ హ్యావ్ a few very fond memories with him where I used to sit next to him and he used to show me all of his art material and we used to bond around that. And even back in home in California, my dad used to show me his paintings and teach me how to paint. Yeah, so I mean, I'm not very good at painting, but I try to practice when I can. You saw him when he's painting? I don't think I ever saw him while painting, but I was able to see some like where he used to paint and all of his material. I don't think I was able to see him during painting. What was your age that time? So maybe I was like 10, maybe 9 years old. Okay. So not nothing too recent, but yeah. You also paint? I try to. I don't actually do like this kind of artistic work. I make like jewelry. So I make jewelry. Okay. Yeah. So I use that and then I use paint in my jewelry back and at home when I make it. Okay. What are you doing now? I'm a college student, so I'm studying biological sciences. Okay. What's your good name? Vishwatma. Vishwatma. Okay. You're right? Rajay Gar grandson. Which one you like most? The Tarchetu one?
మీకు ఏ పెయింటింగ్ ఇష్టము ఆయన పెయింటింగ్స్?
after Kapuval Day. As we come to the close of this deeply meaningful centenary celebration, I stand here filled with immense pride, gratitude, and emotion. Today we have not only paid tribute to a towering figure in the world of art, Dr. Rajaya Garu, but also celebrated the enduring spirit of a grandfather, a visionary, and a man rooted in our culture and community. His brush captured the soul of rural life, his canvases hold stories of our traditions, and his legacy continues to inspire generations of artists across the country. More than his fame for accolades, it was his unwavering dedication to preserving the spirit of Telangana and its people that truly defined his life's work. We thank each and every one of you, family, friends, artists, admirers, and well-wishers for joining us in this celebration. Your presence here today reminds us that his life's work was not in vain. It lives on in galleries, in memories, and in the hearts of those he touched. Even in my own memories, I still remember being able to experience some time with him and also proud of my father as well. నేను రాజయ్య గారు కలిసి ఒక 25 years కలిసి మన ఆర్ట్ యాక్టివిటీస్ చేశాము. ఆర్టిస్టులకి చాలా ఎంకరేజ్ చేశాము. వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చేట్టుగా చేశాము వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పెయింటింగ్ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వాళ్ళు సబ్మిట్ చేస్తూ అది సెలెక్ట్ చేయటం, తర్వాత అవార్డ్స్ ఇవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి కళాకారుడు కూడా వాళ్ళకి అవార్డు కనుక వచ్చేటైతే వాళ్ళు నా వర్క్కి రికగ్నిషన్ దొరికింది. కాబట్టి నేను ఇంకా ఫ్యూచర్లో మంచి వర్క్స్ చేసి నేను ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇంకా మంచి వర్క్స్ చేస్తారు. ఆ విధంగా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ బాగా పనికొచ్చింది యంగ్స్టర్స్కి, అప్కమింగ్ ఆర్టిస్ట్కి, వాళ్ళందరికీ. నాకు రాజీ గారు అంటే చాలా మొదటి నుంచి ఇష్టము. మేము కలిసి పనిచేసాము, కలిసి క్యాంప్స్కి వెళ్ళాము, కలిసి సెమినార్స్ అవన్నీ కూడా ఢిల్లీలో కూడా ఎగ్జిబిషన్ చేశాము మేము. అందువల్ల వాటి సెంటనరీ సెలబ్రేషన్స్ కాబట్టి తప్పనిసరిగా నేను రావాలి అనే ఉద్దేశంతో నేను వచ్చి వారి ఎగ్జిబిషన్ అంతా చూశాను. నాకు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆయన ఏ టైప్ ఆఫ్ వర్క్స్ చేస్తారు? కాపరాజయ్య గారి వర్క్స్ గురించి చెప్తారా? ఆయన వర్క్స్ గురించి చెప్తారా? ఫస్ట్ గురించి ఆయన ఫోక్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ చేస్తూ ఉంటారు. వాటి సబ్జెక్ట్స్ వేరియేషన్ అయినా సరే ఆయన మోటివ్స్ కానీ లేకపోతే డ్రాయింగ్స్, కాంపోజిషన్స్, కలర్ అప్లికేషన్ కానీ ఏదైనా సరే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క పెయింటింగ్ ఆయన ఎమోషన్స్, ఆయన ఫీలింగ్స్, దాన్ని బట్టి ఆ సెలెక్షన్ ఆఫ్ కలర్స్ అది ఉంటుంది. అలా చేసి ప్రతి పెయింటింగ్ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది. కాబట్టి ఈ పెయింటింగ్ బాగుంది, ఈ పెయింటింగ్ బాగాలేదు అని చెప్తాను లేదు. ఒక కళాకారుడిగా ఆర్టిస్టు ఏ పెయింట్ వర్క్ చేసినా కూడా అది చాలా బాగా ఉండటానికే ప్రయత్నం చేస్తారు. అన్ని మీడియంలో ట్రై చేశారు ఆయన? అన్ని మీడియంలోనూ వర్క్ చేశారు? అన్ని మీడియంస్ చేశారు. ఆయిల్లో చేశారు, తర్వాత ఎక్కడిలో కూడా చేశారు, డ్రాయింగ్స్ కూడా చేసేవారు వాళ్ళు. వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అందుకని ఆ పరిధిలోనే ఆయన ఎక్స్పెరిమెంట్ చేయటం కానీ లేకపోతే వర్క్ చేయటం కానీ తనకు మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేయటం కానీ త్రూ హిజ్ మీడియం ఆఫ్ ఆర్ట్ అట్లా చేశాడు. కాబట్టి ఆయన చాలా మంచి పేరు వచ్చింది. గవర్నమెంట్లో కూడా ఆయన చాలా మన మినిస్టర్స్ దగ్గరికి కానీ వేరే వాళ్ళ దగ్గరికి పోయి కళారంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎట్లా కామన్ మ్యాన్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన వర్క్ చేసేవాడు. అదేవిధంగా చాలా శ్రమ పడేవాడు దీనికోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అది కాకుండా ఆయన స్కూల్ అయిన తర్వాత కూడా Smile. Which one you like most? తాటి చెట్టు, తాటి కళ్ళు.
వాళ్ళే దాన్ని పోషించేది, దాన్ని నిక్షిప్తం చేసేది. సో ఆ రకంగా ఇప్పుడు కాపురాజయ్య గారు ఏదైతే పెయింటింగ్ చేస్తారో అందులో ఆయన చేసినటువంటి ఆర్నమెంట్స్, జీవన విధానాలు, సో ఎన్నో ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో ఇది ఈ డాక్యుమెంటేషన్ అనేది ఫ్యూచర్ జనరేషన్ చాలా ఇంపార్టెంట్ అని భావిస్తున్నాను. Today, that every time we see folk painting, support a rural artist, we'll feel proud of where we came from. Thank you for being part of this unforgettable milestone in our family's journey. Jai Hind, Jai Telangana. ప్రేక్షకుల సమక్షంలో ఈ ఎగ్జిబిషన్ ద్వారా పెడతా ఉంటే ఇది చాలా చాలా సంతృప్తికరమైన విషయం. ఇక్కడ ఈ పెయింటింగ్స్ని చూసేటప్పుడు మీరు గమనిస్తారు, కొన్ని పెయింటింగ్స్ ఒక మన రెనోవేషన్స్ అవసరం ఉన్నాయి, కొన్నింట్లో మన Mm-hmm.